రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా కల్తీ పాలు తాగిన వారంతా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస మరణాలతో అత్యంత దారుణమైన పరిస్థితి రాజమండ్రిలో చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రితో సహా పాలకులెవరూ బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 3 వారాలుగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. డాక్టర్లు ఏ క్షణాన ఏ కబురు చెబుతారో అని బాధితుల బంధువులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంతటి దారుణం జరగడానికి స్పష్టమైన కారణాలు ఇప్పటి వరకు తెలియకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. బాధితుల నుంచి సేకరించిన శాంపిళ్లకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు సైతం పూర్తిగా రాలేదు. 5 బాధితులకు సంబంధించి వచ్చిన రిపోర్టుల విషయంలో వాస్తవాలు చెప్పకుండా అధికారులు దాచిపెడుతున్నారు. చికిత్స పొందుతున్న బాధితుల బంధువులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తమ వారి పరిస్థితి ఏమిటో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 5 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారు వెంటిలేటర్పై ఉండడంతో బాధిత కుటుంబాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం క్రీడలు, సాంస్కృతిక పోటీలు, మహిళా దినోత్సవ వేడుకల్లో మునిగి తేలటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఎలా ఉందంటే రాజమండ్రిలో ఏం జరిగినా పట్టించుకోని అవసరం లేదు అనుకుంటున్నారు, ఏమో అర్థం కావట్లేదు. గత పుష్కరాల్లో 30 పైచిలకు మంది చనిపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా దాదాపు 20 మంది వరకు వారి భవిష్యత్ ఏంటో కూడా తెలియకుండా ఉంది. దయచేసి ప్రభుత్వం వీరి ప్రాణాల పరిరక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ పాల వ్యాపారులు కానీ, లూజు పాలు అమ్మే వాళ్ళ మీద కానీ ఒక నిఘా చర్యలు కానీ సంబంధిత అధికారులు ఎప్పుడు తనిఖీ చేసిన పాపాను కూడా పోలేదు. మరి దీనికి ఏమిటి పరిష్కారం మాకు అర్థం కావట్లేదు. ఇంత జరిగినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సకల శాఖల మంత్రి లోకేష్ ఇంతవరకు ఒక్క ప్రకటన చేయకపోవటాన్ని బాధితులు, నగర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.